సో మీరన్నారు గదా! నాలెడ్జ్ అనేది లేదు. మన పాడ్‌కాస్ట్ త్రూ మన వ్యూయర్స్‌కి ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు? సో ఓన్లీ సజెషన్ ఇస్ డోంట్ గో బై మిత్స్. హ్మ్. పక్కన వాళ్ళు చెప్పారు, ఇది చెప్పారు అన్నది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. లేదంటే బెస్ట్ థింగ్ ఇస్ గో టు యువర్ డాక్టర్ అండ్ ఆస్క్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్. ఇది మీరు చూసిన తర్వాత మీ నాలెడ్జ్ డెఫినెట్గా పెరిగిండొచ్చు. సో వాట్ ఎవర్ యూ థాట్ వాజ్ ట్రూ అది రిఫ్యూట్ చేయడానికి సమ్ ఫ్యాక్ట్స్, కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకోండొచ్చు. బట్ బియాండ్ దట్ ఇట్ ఆల్సో రేజెస్ అ లాట్ ఆఫ్ మోర్ డౌట్స్. నేను చెప్పిన వాటిలో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ అబౌట్ క్యాన్సర్. ఒక డౌట్ విల్ లీడ్ టు అనదర్ డౌట్. బట్ వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ నాలెడ్జ్ అన్నది చాలా ఫ్రీలీ అవైలబుల్ ఉంది. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చాలామంది ఒక నాలెడ్జబుల్ వాట్సాప్ పోస్ట్ వచ్చినప్పుడు దేర్ ఆర్ 10 మిత్స్ దట్ ఆర్ గోయింగ్ అరౌండ్ అండ్ మిత్స్ ఆర్ ద వన్స్ విచ్ గెట్ సర్క్యులేటెడ్ బెటర్ ఫాస్ట్. సో బికాస్ దట్ ఈస్ వాట్ ఇన్సైట్స్ పీపుల్స్ ఇంట్రెస్ట్. మనకి ఏదన్నా ఆడ్గా ఉండేదో లేకపోతే స్కేరీగా ఉండేది చెప్తేనే సమ్టైమ్స్ క్లిక్స్. And there are a lot of people banking on it. People, channels wanting more views, people wanting more views. They try to promote wrong information. The best thing is you do your own research. లేదంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. And only if you can break this knowledge barrier, our future generations are going to be better. So research అనేది జరుగుతుంది. యాక్సెస్ టు కేర్ కూడా ఇంప్రూవ్ అయింది. వీ కెన్ వాక్ ఇన్ టు ఎనీ హాస్పిటల్ అండ్ గెట్. బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ఇఫ్ వీ హ్యావ్ ఎ మెంటల్ బ్లాక్, మన ఓన్ థాట్ ప్రాసెస్లోనే ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ వస్తుంది అనుకుంటే, ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ ఎ డౌట్ బ్రెస్ట్లో గడ్డ ఉంది అది క్యాన్సరా కాదా అని అనుకుంటే, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్టెప్లో వెళ్తే ఏమైనా క్యాన్సర్ వస్తుందా అని అనుకునేది దట్ ఈస్ అ మిత్. బయాప్సీ చేసుకుంటే ఏమైనా అవుతుందా అనేది దట్ ఈస్ అ మిత్. గో అండ్ ఆస్క్ ఎ డాక్టర్ బికాస్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు డాక్టర్ వాంట్స్ యూ టు గెట్ బెటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్.